నెల్లూరు 44వ డివిజన్లో అగ్ని ప్రమాద బాధితులకు మంత్రి నారాయణ అండగా నిలిచారు. 3 రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు కోల్పోయిన టీడీపీ మహిళా కార్యకర్త షాహీనా నివాసానికి వెళ్లిన మంత్రి ఆమె కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సహాయం కింద తన సొంత నిధుల నుండి 50,000 అందజేశారు. కేవలం ఆర్థిక సాయంతోనే ఆగకుండా దగ్ధమైన ఇంటిని పునరుద్ధరించే బాధ్యతను ఎన్సీసీ గ్రూప్ కన్స్ట్రక్షన్ సంస్థకు అప్పగించారు. 3 రోజుల్లోనే ఇంటిని మునుపటి కంటే మెరుగ్గా రిపేర్ చేయించి బాధితులకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న కార్యకర్తకు కొండంత అండగా నిలిచిన మంత్రి నారాయణ మానవత్వంపై స్థానిక డివిజన్ వాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, 44వ డివిజన్ అధ్యక్షుడు ఏడుకొండలు, ఇన్ఛార్జి హరి, అశోక్, యానాది రెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు పాల్గొన్నారు. ఈ బెడ్ ఏం కాలేదు సార్. వెంటనే ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేసి ఆపేసారు. ఇది ఉంది సార్, మీటర్ ఇది మెల్ట్ అయిపోయింది. సార్ ఫోన్ తప్పకుండా మరి ఏం చేస్తాం అదే ఉంది సార్. ఒక్క నిమిషం ఫోన్ అటు పెట్టాను. ఫోన్లో మాట్లాడేటప్పుడు తీసేదాన్ని. ఎక్కడున్నావు? విజయవాడనా? నాకు నెల్లూరులో 42వ డివిజన్ 44వ డివిజన్లో ఒక చిన్న రేకుల ఇల్లు షార్ట్ సర్క్యూట్తో కాల్పోయింది. చిన్నది, అదంతా అంతా కలిస్తే 15 అడుగులు బై 10 అడుగులు ఉంటుంది. 15 అడుగులు బై మ్యాక్సిమం 20 అడుగులు. దాంట్లోనే ఒక బెడ్రూమ్, హాలు, ఒక కిచెన్. అది కాలిపోయింది. రేకుల ఇల్లు. ఒక రేకేమో మార్చాల్సి వస్తుంది. కొద్దిగా అదంతా పెయింట్ వేసి ఇచ్చేయాల్సి వస్తుంది. ఆ వైరింగ్ ఒకరోజు సెట్ చేయాలి. నీ వాళ్ళని పంపించి వాళ్ళని చూసి నేను మా దగ్గర ఇంజనీర్ జానీ చెప్తా. ఇంజనీర్ ఎవరు వచ్చారు ఇక్కడ? జానీ ఇక్కడ ఉన్నాడు. హలో ఎస్సీ, మీతో మాట్లాడతారు. ఒక్కరో మీ వాళ్ళని పంపించి చేసేమలేదు. చిన్నదే చాలా. ఏంది సరే, చిన్నది అంతా. ఐ థింక్ ఎంత 20 బై 12 ఉంటుంది మ్యాక్సిమం. అంతా వాల్స్ గిల్స్ అంతా బాగానే ఉన్నాయి. అది వైరాళ్ళు వచ్చి వెంటనే తీశారు. ఆ ఎలక్ట్రికల్ వైరింగ్ ఒకటి సెట్ చేయాలా, మొత్తం పెయింట్ వచ్చేయాలి. కరెంట్ మీటర్ కూడా సార్, మీటర్ ఏదో ఉంటుంది, అవి సెట్ చేస్తారు. రేపు ఎల్లుండి పూర్తి చేయించచ్చు. నెల్లూరులో 44 డివిజన్లో 80వ బూత్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక ఇల్లు కాలిపోవడం జరిగింది. ఆ రోజు నేను వెంటనే చూశాను. అయితే ఈరోజు చూస్తే షార్ట్ సర్క్యూట్ వల్లనే కాలిపోయినట్టుంది. అయితే లక్కీగా ఎవరు ఇంట్లో లేరు. అయితే దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసేటట్టుగా ఒక 2 రోజుల్లోనే ఆ ఇంటిని రిపేర్ చేసేటట్టుగా ఒక కంపెనీ వాళ్ళని, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు ఇమీడియట్గా ఒక 2 రోజుల్లో మళ్ళీ దాన్ని ఆ ఇంటిని యథారూపం చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, ఇటువంటి జరిగినప్పుడు అటు ప్రభుత్వం చేయాల్సిన సహాయం ప్రభుత్వం చేస్తుంది. వ్యక్తులుగా చేసేవాడు చేయటం, నేను చేయటం కూడా నేను చేశాను. ఆ రోజు రూపుకుమార్ అది పంపించి, అదేవిధంగా ఈరోజు ఎవరైతే బయట పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో
అటువంటి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తే వాడు కూడా కొంత సపోర్ట్ చేస్తే అటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అందుకని వాళ్ళని రిక్వెస్ట్ చేశాను ఆ గ్రూప్ వాళ్ళని. వాళ్ళు వెంటనే ఇవాళే వచ్చి దాన్ని చూసి ఒక 2 రోజులు 3 రోజుల్లో అది నార్మల్గా గతంలో ఎలా ఉందో ఆ పరిస్థితి కంటే బెటర్గా చేసి పెడతారు.